నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇది. లేకపోతే మనం ఎక్కడో ఉండవలసిన వాళ్ళం. కానీ ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈ రోజున ఇక్కడికి వచ్చి మన సమాజంలో బ్రతికి సమాజంలో తిరుగుతున్నామంటే, నిజంగా ఇన్షర్ట్ చేసుకుని తిరుగుతున్నామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మాత్రమే. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి డిపార్ట్మెంట్లోనే లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఎక్కడి నుంచి వచ్చారండి? చాలా పూర్ స్థితి నుంచి వచ్చారు. చాలా పూర్ మనలాంటి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారండి. ఆయన ఎక్కడి వరకు వెళ్ళారంటే ర్యాకెట్ తయారు చేసి ఇస్రో వరకు వెళ్ళారండి. కేవలం దేని వల్ల తీసుకెళ్ళారు? ఆయన అక్కడ వెళ్ళారండి. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళారా? లేదు. కేవలం చదువు మాత్రమే ఆయన్ని ఆ స్థితిలో పెట్టింది. ఓకే, మీరు చదువుకుంటే ఈ ఒక 5-6 సంవత్సరాలు మీరు ఇప్పుడు 10th క్లాస్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ వాళ్ళందరూ కూడా కేవలం ఈ 5 సంవత్సరాలు నాది కాదు, 5 సంవత్సరాలు డిగ్రీ పట్టా వచ్చే వరకు నాది కాదు అని చదువుకుంటే 5 సంవత్సరాలు చదివితే 60 ఏళ్ళు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాల వరకు కూడా ఒక బేస్ వేసినట్టు అవుతుంది. 5 సంవత్సరాలు నేను ఆడుకుంటాను, తిరిగేస్తాను, ఏదో చేసేస్తాను అనుకున్నారు అనుకోండి, వాళ్ళే కాదు వాళ్ళ పేరెంట్స్ని బాధ పెడతారు, వాళ్ళ వెనకాల తరవాళ్ళని బాధ పెడతారు. ఈ 5 సంవత్సరాలు నాకు ఈ విద్యాలయం ఇచ్చిన పునాది అనుకుని చదివారు అనుకోండి, ఎక్కడికో ఉన్నత స్థితిలో ఉంటారు. అలాగా దేవుడు మీ అందరికీ ఉన్నత స్థితిని ఇవ్వాలని ప్రసాదిస్తూ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కేవలం చదువు మాత్రమే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. థ్యాంక్ యూ. అలాగే నేను ఈ ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్లో చదువుకున్నాను. ఈ రోజుని నిన్న మా భాస్కర్ సార్ హిందీ మాస్టర్ భాస్కర్ సార్ కనిపించారు. సార్ ఇక్కడ ఉన్నాను సార్, ఏం చేస్తున్నారు నేనంటే నన్ను నిజంగా సార్ అన్నారు. ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను మీ స్టూడెంట్ సార్ అన్నాను. అయ్యో నా స్టూడెంటా, వెళ్ళనుకోడు అని వచ్చి చైర్లో కూర్చొని వచ్చి మా షాప్కి వచ్చి నేను చాలా మంచి పని చేస్తున్నాను అన్న. నేను ఏం చేస్తానంటే నేను ప్రింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాను, డిజైనింగ్ చేస్తూ ఉంటాను, శుభలేఖలు ప్రింటింగ్ చేస్తూ ఉంటాను. వచ్చి మా సారు ఇక్కడ ముందు దీనికి ముందు ప్రిన్సిపల్ మేడం గారికి ముందు మన రాంప్రసాద్ సార్ మీకు ఐడియా ఉండి ఉంటుందండి పిల్లలందరికీ. రాంప్రసాద్ సార్ కూడా ఇక్కడ ప్రిన్సిపల్గా చేశారు. ఆయన కూడా మా షాప్ నాకు మళ్ళీ యూజ్ చేస్తుంటారు. నువ్వు కూడా మంచి మోటివేషనల్గా ఉండాలని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దైవజన పెద్దలకు, ప్రిన్సిపల్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే చైర్మన్ గారికి అన్ని విధాల సహకారంగా ఉంటామని చెప్పేసి మేము సదాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.